మోషన్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లాయర్ను విచారణ రూమ్లోకి అనుమతించేది లేదని చెప్పింది. విచారణ సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్కు అనుమతి ఇవ్వాలన్న కేటీఆర్ తరపు లాయర్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఆడియో లేదా వీడియో ఏదో ఒకదానికి అనుమతిస్తామని తెలిపింది. విచారణపై ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణలో విచారణ జరపడానికి మాత్రం అనుమతి ఇచ్చింది. విచారణ జరుగుతున్న టైంలో లైబ్రరీ రూమ్లో లాయర్ ఉండొచ్చని చెప్పింది న్యాయస్థానం. చూస్తున్నాము కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. దీనికి సంబంధించి లాయర్ను ఎట్టి పరిస్థితుల్లో విచారణ రూమ్లోకి అనుమతించేది లేదని చెప్పింది కోర్టు. అలాగే విచారణ సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్కు అనుమతి ఇవ్వాలన్న కేటీఆర్ తరపు లాయర్ విజ్ఞప్తిని అయితే కోర్టు తోసిపుచ్చింది. ఆడియో లేదంటే వీడియో ఏదో ఒకదానికి మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. అలాగే విచారణపై అనుమానం ఎందుకు వ్యక్తం చేస్తున్నారని కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. సీసీటీవీ పర్యవేక్షణలో విచారణ జరపడానికి మాత్రం కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ జరుగుతున్న టైంలో అయితే లైబ్రరీ రూమ్లో లాయర్ ఉండొచ్చని కూడా న్యాయస్థానం చెప్పింది.